వర్ధిల్లాలి గీతన్నల గౌడన్నల ఐక్యత. ఇది గట్టిగా నాడు. వర్ధిల్లాలి గీతన్నల గౌడన్నల ఐక్యత. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న. సోదరి సోదరులారా, భారతదేశంలోనే తెలంగాణ ప్రాంతంలోనే జనగామకు ఒక గొప్ప చారిత్రకమైనటువంటి చరిత్ర ఉన్నది. ఏ పోరాటం జరిగినా ఎక్కడ ప్రారంభమవుతుంది అని చెప్పేసి అంటే జనగామ అనే దానికి పురుడు పోస్తుంది. ఎందుకు ఈ నేపథ్యం వచ్చింది అని చెప్పేసి అంటే 376 సంవత్సరాల క్రితము ఈ ప్రాంతంలో సర్దార్ సర్వాయి పాపన్ అనేటువంటి ఒక పోరాట యోధుడు పుట్టిండు. ఆ యోధుడు పుట్టుకనే ఈ ప్రాంతానికి ధిక్కారాన్ని, పోరాటాన్ని, త్యాగాన్ని, అమరత్వాన్ని తెలియజేసింది, నేర్పింది అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరినీ తెలియజేసుకున్నాం. సర్దార్ సర్వాయి పాపన్న పుట్టింది సామాన్యమైనటువంటి గౌడ కుటుంబంలో. అన్న చెప్పిండు, తండ్రి ధర్మయ్య, తల్లి సర్వమ్మ. చిన్నప్పుడే తండ్రి చనిపోయిండు, అష్ట కష్టాలు. తండ్రి చనిపోతే తల్లి ఎన్ని కష్టాలు పడుతుందో మీకు తెలుసు. ఏడికి పోతుంది, మేనమామల పంచన చేరుతుంది, తల్లిగారు పంచన చేరి పిల్లల్ని సాదుకుంటుంది. ఆ రకంగా పాపన్నను అల్లారు ముద్దుగా సాదుకుంటున్నటువంటి తల్లికి నేను రాజ్యం వెళ్తామా అనే నేపథ్యాన్ని ఎట్లొచ్చిందని చెప్పేసి మన సీరన్న పాటలో చెప్పిండు. ఇంతకంటే ముందు మన తమ్ముడు శ్రీకాంత్ కూడా చెప్పిండు కొద్ది పదాలలో. అయితే సర్దార్ సర్వాయి పాపన్న ఎందుకు ఆ కార్యక్రమం తీసుకున్నాడు అని చెప్పేసి అంటే మన దగ్గరికి ఎవరు వస్తారు? మధ్యాహ్నం పూట, పొద్దున పూట సాకలాయన వస్తాడు, మంగళాయన వస్తాడు, కుమ్మరాయన వస్తాడు, గొల్లోళ్ళు వస్తారు, హరిజనులు వస్తారు, గిరిజనులు వస్తారు. వీళ్ళందరూ ఎవరు? వీళ్ళంతా ఆ రోజు పీడనకు గురవుతున్నటువంటి పీడన కులాలు, వృత్తి కులాలు, సేవా కులాలు, చేసిన దానికి ఫలితం దక్కని ఒక చీకటి రోజులో బతుకుతున్నటువంటి కులాలందరినీ ఒక ఆలోచన చేయిస్తాడు. మరి మనం పుట్టిన భూమి మీద, ఈ దొర పుట్టిన ఈ భూమి మీద, దొర మీద ఉన్నటువంటి పరిపాలన పుట్టిన ఈ భూమి మీద మరి మనకెందుకు భూమి లేదు? మనకెందుకు పాలనలో హక్కు లేదు? మనమెందుకు పన్నులు కట్టాలి? మనమెందుకు ఈ రకంగా జీవించాలి? వాళ్ళెందుకు భోగాలు విలాసాలతో బతకాలి? కాబట్టి దీన్ని మనం ప్రశ్నించాలి. ప్రశ్నించడమే కాదు, నిలబడాలి, కొట్లాడాలని చెప్పేసి అని అంటాడు. ఇది సాధ్యమయ్యే పనేనా అని దోస్తుగాలు చెప్తాడు. ఖచ్చితంగా సాధ్యమవుతుందని చెప్తాడు. మనం రాజ్యపాలన చేయాలని చెప్పేసి అంటే సాధ్యం కాదు అని వాళ్ళు అంటారు. కానీ ఆ రోజుల్లో రాజు కావాలంటే ఎవరు కావాలి? రాజు కొడుకే రాజు కావాలి, లేదా రాజు బిడ్డనే రాజు కావాలి. మరి సామాన్యుడు రాజు కాగలడా? వాడికి వంశపారపర్యంగా ఉంటుంది. వాడి శాతగాని సన్నాసి అయినా కూడా రాజు కొడుకు రాజే అంటారు. పనికి వాళ్ళ దత్తమైన రాజు కొడుకు రాజే అంటారు. మరి సామాన్యుడు రాజు అంటారా? మరి రాజు కావాలంటే ఏం కావాలి? ఫస్ట్ యుద్ధ విద్యలు రావాలి. రెండోది ఇంకేం కావాలి? కత్తులు కావాలి, కటారాలు కావాలి, గుర్రాలు కావాలి, ఏనుగులు కావాలి, మరి సైన్యం కావాలి. ఇవన్నీ కూడా ఎట్లా కావాలి అని చెప్పేసి అంటే డబ్బులు కావాలి. ఆ రోజులో పైకం అందరు పైకం కావాలి. ఈ పైకము తల్లి దగ్గర దాచిపెట్టినటువంటి డబ్బులు తీసుకొని కొంతమంది స్నేహితులని కూడగట్టుకొని యుద్ధ విద్యలు నేర్చుకొని మన జనగామ చుట్టున్నటువంటి పల్లెలలో ఎవరైతే భూస్వాములు దొరలు ఉన్నారో వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళ కడుమ పైకాన్ని గుంజుకొని సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. ఆయన సైన్యంలో ఎవరున్నారు? సాకలి సర్వన్న, మంగలి మాసన్న, కుమ్మరి గోవిందు, జక్కుల పెరుమాళ్ళు, దూదేకుల మీర్ సాహెబు, ఇలాంటి 12 మంది స్నేహితులు తయారు చేసుకొని ఒక్కొక్క ఊరు నుంచి దండయాత్ర చేసుకుంటూ ఒక్కొక్క కోటను కొట్టుకుంటూ గెలుచుకుంటూ ఈ రకంగా 12,000 మంది సైన్యాన్ని తయారు చేసుకున్నాడు. అంతేకాకుండా సర్దార్ సర్వాయి పాపన్న సొంతంగా 4 కోటలు నిర్మాణం చేసిండు. అవి అత్యంత శత్రు దుర్భేదమైనటువంటి కోటలు. ఒకటి కిలేషాపురంలో కట్టిండు, అలాగే తాటికొండలో కట్టిండు, తన తల్లి పేరు మీద సర్వాయిపేటలో కట్టిండు. ఇట్లా సొంతంగా కోటలు కట్టడమే కాకుండా ఈ తెలంగాణ ప్రాంతంలో మొత్తం 20 కోటలు జయించి చివరిగా గోల్కొండ కోటను జయించి పరిపాలన చేసినటువంటి వాడు సర్దార్ సర్వాయి పాపన్న. పరిపాలనలో ఏం చేసిండు? మరి సాధారణ ప్రజలుగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనకు భూములు లేవు కాబట్టి కుల వృత్తులకు మాన్యాలు ఇచ్చిండు. అదే రకంగా గ్రామ దేవతలు ఎల్లమ్మలు, పోషమ్మలు, మైసమ్మలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ శూద్ర కులాలకు సంబంధించిన వాళ్ళందరినీ పూజారులుగా నియమించాడు. అట్లే కాకుండా బ్రాహ్మణీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా పనిచేసిన వాడు సర్దార్ సర్వాయి పాపన్న. మరి ఆ రోజులలో చదువు లేదు,
ప్రపంచంలో ఎక్కడ రాజకీయ పార్టీ లేదు. ఇలాంటి రాజకీయ పార్టీ లేనప్పుడు, చదువు లేనప్పుడే ఈ సమాజం మార్పు జరగాలి అని చెప్పేసి అంటే పరిపాలన మన చేతిలో ఉండాలి, పరిపాలకులు మనం ఉండాలి అని చెప్పేసి ఆలోచన చేసిన వాడు సర్దార్ సర్వాయి పాపన్న, ఆచరణలో నిరూపణ చేసిన సర్దార్ సర్వాయి పాపన్న. అందుకోసమే ఇవాళ సర్దార్ సర్వాయి పాపన్న చరిత్రను మరి బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలం కలిగినటువంటి చరిత్రకారులందరూ కూడా, ఆనాటి పాలకులు ప్రభువులందరూ కూడా తొక్కి పట్టిండ్రు. మరి పాపన్న చరిత్ర ఎట్లా బతికినది, ఎట్లా సమాజంలోకి వచ్చింది అని చెప్పేసి అంటే గ్రామీణ ప్రాంతాలలో మందెచ్చులను ఉంటారు, బుడుముక్కలను ఉంటారు, సింధులను ఉంటారు. ఇలాంటి వాళ్ళు పాపన్న చరిత్రను ఆసువుగా పాటలు పాడి ఆ నాటకాల రూపంలో, కళారూపంలో వాటిని కాపాడితే దాన్ని మన దేశస్థుడు కాదు, మన ప్రాంతమైన కాదు, ఏదో ఇతర దేశాలకు సంబంధించి అమెరికా, మన లండన్ సంబంధించినటువంటి ఈటన్ గారు దక్షిణ భారతదేశంలో, ఈ భారతదేశంలో ఉన్నటువంటి హీరోల చరిత్ర, గొప్పవారి చరిత్ర రాస్తున్నప్పుడు సర్దార్ సర్వాయి పాపన్న గురించి జనగామ ప్రాంతం, ఈ వరంగల్ ప్రాంతం తిరుగుతూ ఉంటే ఆయన గురించి పల్లెసుద్ర వాళ్ళు, మందెచ్చుల వాళ్ళు, బుడుముక్కలు, చిన్న జాతి వాళ్ళు పాటలు పాడుతారు. పాపన్న వీరత్వాన్ని, శూరత్వాన్ని పొగుడుతూ ఉన్నారు. పొగుడుతున్న క్రమంలో ఆయన చరిత్రను గంధస్థం చేసిండు. ఆ చరిత్ర లండన్ విక్టోరియా మ్యూజియంలో ఉన్నది. ఆ లండన్ విక్టోరియా మ్యూజియంలో ఉన్నటువంటి చరిత్రను మన జనగామ ప్రాంతానికి, అదే రకంగా కిలేశాపురం ప్రాంతానికి, కిలేశాపురం గ్రామానికి చెందిన ఎవరైతే పేరువారం జగన్నాథం ఆచార్య జగన్నాథం గారు ఉన్నారో ఆ ఊరు ఆయనే, కిలేశాపురం ఆయనే. కిలేశాపురం కోట కిందనే ఆయన ఇల్లు ఉంటుంది, అక్కడనే పుట్టి పెరిగిండు, కోటను పుట్టి పెరిగిండు. కానీ ఈయన చరిత్ర ఇంత గొప్పగా ఉండదని చెప్పేసి ఆయనకు తెలిసిన దానికంటే ఇంకా ఎక్కువ ఉండదని చెప్పేసి ఆ లండన్ మ్యూజియంలో పోయి అక్కడ పాపన్న విగ్రహాన్ని, పాపన్న పుస్తకాన్ని చూసిన తర్వాత ఆయన వచ్చి ఈ జనగామ ప్రాంతంలో మొట్టమొదటి పాపన్న విగ్రహాన్ని, ఈ తెలంగాణలోని మొట్టమొదటి పాపన్న రాతి విగ్రహాన్ని కిలేశాపురంలో 1997లో ఆవిష్కరణ చేసిండు. 97లో ఆవిష్కరణ జరిగినటువంటి పాపన్న మరి 2016 వరకు 4 గోడల మధ్యలో ఉన్నాడు. పాపన్న చరిత్రను, పాపన్నను పాఠ్య పుస్తకాల్లో పెట్టాలి, ఊరూర మేము పెట్టుకుంటా ఉన్నాం, ప్రభుత్వం ట్యాంకు బండి మీద పెట్టాలి, పాపన్న చరిత్రను సమగ్రంగా నేటి తరానికి తెలియజేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి గడిచిన 10 సంవత్సరాల కాలంలో సంఘం అనేక పోరాటాలు, ఉద్యమాలు నిర్వహించింది. దాని ఫలితంగా మొన్న ఆగస్టు 18 నాడు రాష్ట్ర ప్రభుత్వం అనివార్యంగా ఇవాళ పాపన్న విగ్రహాన్ని ట్యాంకు బండి మీద పెట్టింది అని చెప్పేసి అంటే అది కల్లి గీతా కార్మిక సంఘం, అదే రకంగా మన గౌడ పోరాటం సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నదమ్ములకు, అక్కయ్యలకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న.